వెళ్తా ఉన్నారు కదా, అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన లోపలికి వెళ్లే ముందు ఒకసారి మీరు ప్లే చేయగలిగితే దయచేసి, ఆయన లోపలికి వెళ్లే ముందు బండి పెట్టేసి లోపలికి వెళ్లే ముందు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. ఒకసారి ఆ ఫుటేజ్ ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ఫుటేజ్ ముందుకి లోపలికి వెళ్ళేటప్పుడు బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఐ వాంట్ టు షో సంథింగ్ దేర్. చెప్పండి, కంటిన్యూ చేయండి. అక్కడ మీరు చూస్తూ ఉంటే వెనకాల ఒక వ్యక్తి వచ్చి ఆయనను ఫోటో తీసి వెళ్ళినట్టుగా కనబడతా ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తి? ఇంతగానో మన సీసీటీవీ మనం మాట్లాడుతూ ఉన్నామే, ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఒక వెనకాల వచ్చి ఒక వ్యక్తి ఫోటో తీసుకొని అక్కడ పక్కన ఉన్న స్కూటీని వేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆ నంబర్ ఏంటి, మీరు ట్రేస్ చేసి ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ఫోటో తీశాడు, ఏ కారణంతో ఫోటో తీశాడు. ఒకవేళ డూప్లికేట్ ప్రవీణ్ అయితే సీసీటీవీ లేకుండా ఆ ఫోటో లిక్కర్ ముందు తీసి దాన్ని బహిరంగంగా మనం ప్రచారం చేయాలని అనుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు సీసీటీవీ రిలీజ్ చేసి ఆ ఫోటోని దాచిపెట్టారా? ఇప్పుడు అది కూడా అనుమానం రేజ్ అవుతా ఉంది కదా. మూడోది మనం చూస్తూ ఉంటే ఈ రోజే నాకు ఒక వ్యక్తి ఉదయకాల సమయంలో మెసేజ్ పెట్టిన విషయం ఏంటంటే, యూట్యూబ్లో కమెంట్ పెట్టాడు, అన్నా నేను ఇబ్రాహీంపట్నం నుంచి వస్తూ ఉంటే అక్కడ నాకు ఒక బండి వెళ్తూ ఉంది, సేమ్ ప్రవీణ్ అన్నలాగా హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు, సేమ్ బైక్ కనబడుతుంది, సేమ్ డ్రెస్ కనబడుతుంది, ముందర ఒక కారు వెనకాల ఒక కారు మధ్యలో బైక్ వెళ్తూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంది అన్న అని చెప్పి అన్నాడు. ఇబ్రాహీంపట్నంలో చూసిన వ్యక్తి, అన్న ఇమీడియట్గా మీరు అక్కడ సీసీటీవీలు ఉంటే తీసి నాకు మీరు చెక్ చేయించండి అని చెప్పి ఆ వ్యక్తి నాకు కమెంట్ పెట్టాడు. ఇదిగో నా రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి పెట్టిన కమెంట్ ఒకసారి మీరు చదవండి. ఫస్ట్ ఇదే ఓకే 4 to 6 ఈవినింగ్. బట్ ఈ రోజు 4 to 6, బట్ ఆ ఫుటేజ్ అంతా మీరు ఎస్టర్డే ఆయన చూసినది నాకు. ఎస్టర్డే రైట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని ప్రూఫ్స్ రకరకాలుగా మ్యానిపులేట్ చేయడానికి, నిందితుల్ని కాపాడుకోవడానికి. మరొకటి బహుశా మీకు మళ్ళీ ఈ వీడియో వచ్చిందో నాకు తెలియదు, నేను ఒక వీడియో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరైతే అమెరికా నుంచి మాట్లాడుతూ ఉన్నాడో, ఓకే ఆ వీడియో మీరు చూడొచ్చు. ఎస్, మీరు ఇందాక అన్నారు ఆ వీడియోకి సంబంధించి. ఈ వ్యక్తి చూడండి ఇప్పుడు ఫోటో తీస్తాడు, అది ఫోటో తీసి వెళ్తా ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? అప్పుడు ఆ స్కూటీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ స్కూటీ నంబర్ పట్టుకుంటే మీరు ఈ వ్యక్తి ఫోటో ఎందుకు తీశాడు, ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి డూప్లికేట్ వ్యక్తినా, ఫోటో తీసి లిక్కర్ షాప్ ముందు ఉన్నాడు, ఎంట్రన్స్ అవుతా ఉన్నాడు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారా అనేది కూడా ఒక డౌట్ కనబడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఫోటో తీయాల్సిన అవసరం వచ్చింది ప్రవీణ్ లోపలికి వెళ్ళగానే. ఓకే. రెండోది ఇప్పుడు చూస్తా ఉంటే ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు అమెరికా నుంచి రాజ్ బోడా అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన క్లియర్ గా బ్లేమ్ చేస్తూ ఉన్నాడు, క్లియర్ గా అలిగేషన్ చేస్తున్నాడు, డైరెక్ట్ షూటింగ్ ద ఆరోస్ టువర్డ్స్ ద నర్సాపురం ఎంపీ భూపతి శ్రీనివాసరావు అని చెప్పి ఈ వ్యక్తి పేరు చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో మీడియా మీ ఆడియో అనేది డామినేట్ చేస్తుంది. సార్ అది తగ్గిద్దాం లేదా అది తగ్గించండి. ఈ వర్షన్ చెప్పండి. ఈ వ్యక్తి క్లియర్ గా మాట్లాడుతూ అంటా ఉన్నాడు, భూపతి శ్రీనివాసరావు అని చెప్పి నర్సాపూర్ కి సంబంధించిన బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఈ కుట్రను చేసి ఉన్నాడు, వెనకాల చాణక్యుడు అని చెప్పి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు ఢిల్లీ నుంచి అని చెప్పి ఆ వ్యక్తిని కూడా క్లియర్ గా చెప్తూ, మూడోది చేపించింది ఎవరంటే చిన్నజీయస్వామి అని చెప్పి చిన్నజీయస్వామిని అలిగేషన్ చేస్తూ, దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్ దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్, నేను చెప్తున్న మాట కాదు. ఈ వ్యక్తి చేస్తున్న అలిగేషను 7 మెంబర్స్ కాంట్రాక్టర్ కిల్లర్స్ ని ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, మరొక ప్లేస్ ఆరుతో ఒక ప్లేస్ చెప్పడం రాయచోటి ఏదో అనుకుంటా, ఆ ప్లేస్ నుంచి రాయచోటి ఇక్కడ అనుకుంటా మనకి వైజాగ్ దగ్గర, ఆ ప్లేస్ నుంచి 7 మెంబర్స్ కాంట్రాక్ట్ కిల్లర్స్ ని మాట్లాడుకొని ఈయనని విజయవాడలో కిడ్నాప్ చేసి ఏమంటారు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసి కొట్టి చంపేసి దాని బట్టలు మొత్తం ఇప్పేసి నగ్నంగా ఆ బట్టలు వేరేవానికి వేసి ఆ బండిని నడిపించారు అని క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ మీరు రైజ్ చేయడం జరిగింది, సాక్ష్యాధారాలతో సైతం అని చెప్పారన్నప్పుడు ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా, ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే మాకు ఇవ్వండి, వాటి బేస్ కూడా మేము వెళ్తా ఉన్నాడు. ఆ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది, నేను కాదు మాట్లాడేది. ఇప్పుడు కోణంలో ఎంతగా చూసినా కూడా దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియా కానీ లేకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఇంతగా ర్యాలీలు జరుగుతున్నాయి, ఇంతగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ఇంతగా ఆంధ్ర మొత్తం బగ్గంటుంది, 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా ఒక కోణంలో ఇది మర్డర్ అని చెప్పి ఒక్క కోణంలో కూడా ఒకరు మాట్లాడింది లేదా? రైట్, కంటిన్యూ చేద్దాం. రాజు గారు, ఆయన అన్నట్టుగా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, అనేక అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి, పెరగడం కాదు బలపడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా వెళ్తాం? ఎందుకంటే పోలీసులు అంటున్నారు మాకు ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి, ఎవిడెన్స్ బేస్గా ముందుకు వెళ్తాం అంటున్నారు. దాదాపుగా 7 రోజులు 4 రోజులు పైచిలుక అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్దామని? అంటే ఎవిడెన్స్ మేమిస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, అది పోలీసు వ్యవస్థ ఎందుకు పెట్టారు? యాక్చువల్గా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ బాగుంటుందని చెప్పేసి మంచి పేరు ఉంది ఆయన గవర్నమెంట్లో. మరి అలాంటి ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ ఎవిడెన్స్ మేమిస్తే వాళ్ళు పట్టుకునేది ఏంటి?
ఇంతమంది ప్రజలు వచ్చి ఆ వ్యక్తి మర్డర్ అని చెప్పేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి గొంతెత్తి ఘోషిస్తుంటే దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఏ రకంగా వ్యాక్సిన్ చిత్రీకరించాలని అనుకోవడంలో ఉద్దేశం ఏంటి అసలు? ఎవరున్నారు, ఎందుకు బయట పెట్టట్లేదు ఇన్ని రోజులు? అంటే ఆ వ్యక్తి అతను చేసినటువంటి తప్పేంటి అసలు? ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చేసిన తప్పేంటి? సమాజానికి ఏమైనా తప్పు చేశాడా? దేశానికి ఏమైనా తప్పు చేశాడా? ఏం చేశాడా? నేను మర్డర్ చేశారు. కానీ బయటకు వస్తున్న విజువల్స్ ప్రకారం చూసుకుంటే ఒకసారి రవి గారు, ఇన్ఫ్యాక్ట్ విజయవాడ దగ్గర ఆయన 2 గంటల పాటు అక్కడే రెస్ట్ తీసుకున్నారు. అప్పటికే అలసిపోయారు. పోలీసుల మాట మీరు చూస్తుంటారు. నేను ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతున్న సందర్భంలో కూడా విజయవాడ చేరుకునే సందర్భానికి ఆయన బాగా అలసిపోయారు. ఏదో వడదెబ్బ కొట్టినట్టు కాస్త కనిపించింది. అప్పటికే కాస్త డ్యామేజ్గా కనిపించారు ఇవన్నీ అంటూ కూడా. సో అటువంటి వ్యక్తి ఎందుకు ముందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పటికే ఇబ్బంది ఏమైనా జరిగిందని చెప్పి అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా సార్, అది నిజం కాదనుకుంటున్నా సార్. అతను డమ్మీ క్యాండిడేట్ అనుకుంటున్నా, ఒరిజినల్ ప్రవీణ్ అన్న కాదని నేను అంటున్నా సార్. రాజు గారు ఏదో అంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఎందుకు 2 గంటలు అక్కడ ఆగాల్సి వచ్చింది అని అంటున్నారు. ఆయన క్యాడర్ ఏంటి అసలు? ఆయన అలసిపోయి ఉంటే ఒకవేళ ఏ హోటల్ కన్నా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడు. అదే ఆయన కూడా అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ కూడా అదే అంటున్నారు. ఒకవేళ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని అంటే ఆయన నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారంటూ కూడా. అవును, అది కాదు. అది రవికుమార్ గారు చెప్పినట్టుగా ఆ డూప్లికేట్ ప్రవీణ్, అది ఒరిజినల్ ప్రవీణ్ అయితే ఆయన క్యాడర్ వస్తాను ఆయన క్యాడర్ ఆయన ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ తీసుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన మంచి పలుకుబడి ఉన్నటువంటి విద్యావేత్త, ఆయన సమాజంలో మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి.